అతను ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇటువంటి సినిమాలన్నీ చేశాడు. ఈ గన్ ఎలా పట్టుకోవాలి ఇవన్నీ మాకు కాంబాక్ట్ పొజిషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ బేసిక్స్ అన్నీ ట్రైన్ చేశారు. So once the casting is done, first 3 months, every morning we used to come here at 6 a.m. and train. How to hold a weapon. Just 6 to 9. Yeah. సో వాళ్ళు గన్ను పట్టుకున్నప్పుడు సినిమాలో లుక్స్ సో న్యాచురల్. Yeah. You know, the way they hold the gun and all of that, and actual running and all those sequences. And Inkoti Solomon, what he did was, ఒక ఆర్మీ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టారు who goes into these kind of missions. Okay. సో రియల్ మేజర్ ఆయన మనాలి కమాండ్స్ ఎలా ఉంటాయి, సైలెంట్ కమాండ్స్ ఎలా ఉంటాయి అన్ని సినిమాలో కనపడతాయి. చూసి సైలెంట్ సిగ్నల్స్. సో రఫ్లీ ట్రైలర్లోని ఎంతో మంది ఇప్పుడు షూట్ చేశారు సార్. డైరెక్ట్ పాయింట్ అవుట్. రియల్ లైఫ్లో ఎవరినైనా అలా చేయాలనిపించిందా? అనిపించిందా సార్? లేదమ్మా. ఎవర్ హెల్డ్ రియల్ వెపన్? Yes, of course, I fired a real weapon. And all the weapons we used in the movies were real. Real weapons. This ones? Yeah, all real weapon. కొన్ని కాదేమో కానీ బేసిక్ ఇది కాదు ఇది అనేవి కాదు. Okay. Let's not talk about it. And సినిమాలో ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో సేయింగ్ దట్ బాయ్ ఎంట్రా. అది మీరు చెప్తే బాగుంటుంది ఇంకొకసారి. బాయ్ ఎంట్రా ఒకటే అబ్బకు పుట్టారా. ఇది నైస్ డైలాగ్. ఈజ్ రిటన్ ఇట్స్ మోర్ ద టాక్టిక్స్ ఏంటంటే ఒక అతన్ని ఒక రూమ్లో పడేసి చుట్టూ ఆల్ దీస్ పీపుల్ ఆర్ స్టాండింగ్ కంప్లీట్లీ డామినేటింగ్ గజిబిజ్ చేసేసి వాడి దగ్గర నిజం లాక్కోవడానికి. దట్ ఈస్ ద హోల్ ఐడియా. సో వాడు ఏమన్నా దానికి రివర్స్ చెప్పడం. యాక్చువల్లీ కంప్లీట్లీ ఏమంటారు, వాట్ ఈస్ దట్ థింగ్, స్కేర్ హిమ్, ఇంటిమిడేట్ ఇన్ టాక్టిక్స్. సో సినిమాలో అర్థం అవుతుంది. ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి. అండ్ ఆయన అవతల నుంచి యాక్టర్ చెప్పే ఏమని సార్ అరెస్ట్ చేసుకోండి సార్ అది ఇది అని మాట్లాడుతుంటే లైక్ ఇది అంటే ఇట్ డిడ్ంట్ లుక్ లైక్ అ ఫిల్మ్, ఇట్ లుక్ లైక్ సంథింగ్ లైక్ రియల్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ యూ ఫిల్మ్డ్ ఇట్ లైక్ అంటే బిగ్ బాస్ హౌస్ లో లాగే సీక్రెట్ కెమెరాస్ పెట్టి రికార్డ్ చేసినట్టు దట్ రియలిస్టిక్ ఇట్ వాస్ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నో అరెస్ట్ చేసుకుంటే అయిపోయింది, వెళ్తారు, బెయిల్ వస్తుంది. దిస్ ఈస్ హ్యాపెనింగ్. అలా చెప్పడం వల్ల కదా ఈస్ కాల్డ్ వైల్డ్ డాగ్. That's how the name comes in. నో మర్సీ. అండ్ దాంట్లో కూడా లాస్ట్ లో కూడా అతను పట్టుకున్న అతని ఫేస్ చూపిలేదు మేము. అవును. బట్ అంటాడు కదా, ఏం చేస్తారు రా మీరు ఇండియా తీసుకెళ్ళి, కూర్చోబెట్టి రోజు బిర్యానీ తినిపిస్తారు, పేపర్లో ఫోటోలు Yeah. వేసి హీరోలాగా నన్ను హీరోలాగా ప్రొజెక్ట్ చేస్తారు. ప్రొటెక్ట్ చేస్తారు. ఆయన కూడా చంపేశారు కదా సార్ మీరు? చంపేశారు. సినిమా చూడు. ఓకే, సౌండ్ అయితే వినిపించింది. యు ఆర్ పిస్సింగ్ నాగార్జున గారు. ఓకే, అండ్ even though right now I'm out of the movie, but because I've been associated with all this, I'm like feeling like part of the team. Part of the team. అంత chilled out ఉన్నారు. Yeah, very chilled out, very easy shoot. We enjoyed it. సినిమాలో అసలు సాంగ్స్ లేవు ఎందుకు? ఈ సినిమాలో ఇప్పుడు వైల్డ్ డాగ్ అంటూ టెర్రరిస్ట్ అని కానీ We- పాటలు పాడుకుంటే వెళ్ళమంట. We are imagining all you like men and Sayami doing a song, like maybe a promotional Do song. an item song. సార్ ఒకవేళ ఈ సినిమా వైల్డ్ డాగ్ కి టైటిల్ ట్రాక్ ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? వైల్డ్ డాగ్ ఇలాగే గన్స్ పెట్టుకుని బాంబ్ బ్లాస్ట్లతో సాంగ్ తీయాలి. బట్ ఎస్ఎస్ తమన్ గారు అంటే ట్రైలర్ త్రూ అవుట్ వెరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నో బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇట్ ఇస్. లెట్స్ టాక్ సంథింగ్ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ బికాస్ ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ కి దిస్ సౌండ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. యా, సినిమా అయిపోయిన తర్వాత థింకింగ్, మేమంతా టీమ్ వాజ్ థింకింగ్ ఎవరు మ్యూజిక్ బాగుంటుంది. తమన్ వెరీ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. రీసెంట్గా క్రాక్ సినిమా కూడా చేశాను, అది చూసాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ ఫ్యాంటాస్టిక్. అప్పుడు నిరంజన్ అండ్ మాకు రాజు గారు అది కూడా చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ బిఫోర్ ఆల్సో ఐ నో తమన్ వెరీ వెల్. సో ఈ ఆస్క్డ్ హిమ్ టు డూ ఇట్. అండ్ తనకి పాపం టైం లేకపోయినా ఎలా చేశాడు. ఒక వర్షన్ ఇస్తే నచ్చలేదన్నాము, మళ్ళీ రెండో వర్షన్ అది నచ్చలేదన్నాము, మూడో వర్షన్ ఇచ్చాడు అట్లా. సో యూ కెన్ సీ ద క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ ద ట్రైలర్, హౌ ఇట్ పిక్డ్ ఇట్ అప్.
So Taman is fantastic. I should thank you, Taman, for All- putting up with us. యా ఆల్సో లాట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ నిజంగా మీకు దెబ్బలు తగిలే ఉండాలి షూటింగ్ టైంలో బాడీ డబ్బులు రాసుకుంటే సార్ ఫింగర్ కట్ అయింది కదా సార్ yeah, we had stitches. I had 6 And stitches. direct- పోయిందిలే అమ్మా ఇప్పుడు ఓకే ఇక్కడ డైరెక్ట్ Okay. 60 దేర్ నో నైస్ ఇంత వాసిపోయింది చక్కగా నెక్స్ట్ డే సో మీకు కూడా వాళ్ళకి తగిలినాయి అన్ని Even the కొట్టుకుపోవడం directors also I know, had a small director- sprain while shooting. So అందరికీ చాలా కొట్టుకుపోవడం దెబ్బలు తగిలాయి ఓకే సో నీకేమైనా జరిగిందా అది నాకు ఐ ప్రోన్ ఆఫ్ గెటింగ్ హర్ట్ సో యా అంటే ఎవ్రీ డే యూస్ టు గెట్ సమీర్ అది ఓకే సో ఎస్ సార్ అంటే ఇలాంటి అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో సేయింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అని బట్ ఇట్ డజంట్ ద ట్రైలర్ డింట్ గివ్ అస్ అ ఫీల్ ఆఫ్ ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ ఫిలిం లాగా అయితే ఎవరికి అనిపించలేదు అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఐ ఫీల్ కమర్షియల్ ఎలిమెంట్ ఇస్ సంథింగ్ వాట్ పీపుల్ లైక్ దట్ ఈస్ కమర్షియల్ అంతే కదా సో దట్స్ వాట్ ఐ ఫీల్ ఇస్ అన్ ఎలిమెంట్ లైక్ అది నచ్చేది రకరకాల జానర్స్లో ఉండొచ్చు రకరకాల ఇదిగా ఉండొచ్చు దానికి ఏమీ రాసి లేదు కదా కమర్షియల్ ఒకప్పుడు సినిమాలో 6 పాటలు ఉండాల్సిందే ఇప్పుడు లేవు కదా చాలా సినిమాలు ఈ సినిమానే కాదు లాట్ ఆఫ్ ఫిలిమ్స్ 1-2 పాటలు ఉంటాయి అంతే అండ్ ఫైట్స్ ఫర్ ఫైట్స్ సేక్ లేకుండా సో ఐ థింక్ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అనే ఫార్ములా వెళ్ళిపోయింది మనం చూసే సినిమాల్లో ఫార్ములా ఇస్ స్ట్రాంగ్ సినిమాగానే చూస్తున్నారు అండ్ మాకు ఐ ఫీల్ ద అడ్వాంటేజ్ ఆల్సో ఈ కోవిడ్ టైంలో బాగా ఎక్స్పోజ్ అయిపోయారు వరల్డ్ సినిమాకి OTT platforms ఓటీటీ ప్లాట్ఫామ్స్ రకరకాల సినిమాలు చూస్తాం బ్రిటిష్ ఇంగ్లీష్ జర్మన్ ఫ్రెంచ్ కొరియన్ రకరకాలు సో ఈ ఎక్స్పోజర్తో ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఇట్స్ గుడ్ హెల్తీ bar is set high. హెల్తీ యాక్చువల్లీ Actually, yeah. సో ఎస్ ఫిల్మ్స్ కెన్ ఇట్లా కూడా ఉండొచ్చు ఇట్లా కూడా ఉండొచ్చు ఇట్లా కూడా ఉండొచ్చు సో ద ఫిల్మ్ ఇస్ టోటలీ అబౌట్ లాస్ట్కి క్లైమాక్స్లో ఇంతకీ ఈ ఎన్ఐఏ ఏజెంట్ ఈ టీమ్ పట్టుకుంటుందా లేదా అండ్ హౌ డూ వీ డీల్ హిమ్ లేటర్ అనేది దట్ ఈస్ ద మేజర్ పాయింట్ ఫర్ విచ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు యూనో లైక్ అది దాని గురించి వెయిట్ చేస్తున్నారు April 2nd ద ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఇన్ థియేటర్ సో I'll start with you guys and then I'll end it with Nag sir. So Prakash, how important is Wild Dog to you and April 2nd, how is it going to be to you? Until like nervous or mixed feelings or what? Okay, so I'll deal with these questions one by one. First of all, Wild Dog is extremely important to me because of the entire journey that we've all been a part of, and it has turned out so amazingly well. There are such great memories that I have of this film, of the kind of work we've all put in. The best part being we've got to share screen space with Nag sir, and he's made working so easy for all of us. He made it so effortless. There wasn't one moment that any one of us would either feel that if we wanted to do something a certain way, he would be the first one to give us that independence to do it. And for people like us, that's the greatest power we could even imagine, we could even dream of. So this film is going to be a very, very special film for me. So you're looking forward for April 2nd. Eagerly. Eagerly. Yes, Pradeep garu. So I think just even the casting would just either you have someone stalwart of the industry and then you know 4 characters తీసుకొచ్చాను కాకుండా 2 of the guys can't even speak Telugu but they're purely being selected on merit basis in a lot of auditions and so and also for us to give the kind of importance of the first movie ki you are on posters of every single poster lo it's never heard of actually so we kind of spoiled for that మళ్ళీ తర్వాత ఎట్లాంటి we don't know what's happening, right? So I think we're very blessed and it's a great opportunity to be part of. Yeah, for that అంటే for a matter ఇప్పుడు the interview కూడా it could be only Nag sir but the Absolutely. kind of you know అంటే ఇది just నాగార్జున గారి సినిమా కదా it's like a team effort everyone is a lead అనేది it's shown clearly. It is a team Yeah. story is also a team story. Yeah. So it was very important Okay. for us. So Ali? నాట్ టు ఫర్గెట్ సార్ లైక్ ఐ మొన్న కూడా నేను చెప్పాను సార్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను ఇవాళ True.
సార్ మళ్ళీ షూట్ లొకేషన్లో సార్ మీ షూస్ బాగున్నాయి, షర్ట్ బాగుంది, అది ఇది అని ఏం అడగలేదు కదా? అడగలేదు. నేను నిజంగా ఆ ఇన్సిడెంట్ కూడా నేను హౌస్లో ఉన్నప్పుడు అడిగాను, అది బయట టెలికాస్ట్ కాలేదు అది. నేను సార్ని లోపల ఉన్నప్పుడు షూ అడగడం బయట టెలికాస్ట్ కాలేదు అది. సో అయిపోయింది. నేను కూడా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అడిగేస్తాం అయిపోయింది కదా, ఇప్పుడు నేను సార్ని బయట ఏం అడగాలి సార్, మీరు ప్రామిస్ చేశారు కదా షూ ఇస్తారని చెప్పి, నేను బయట అడిగితే బాగోదని చెప్పి ఐ డెంట్ ఆస్క్ ఇఫ్ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. వీ వర్ షూటింగ్. నేను ఒకరోజు నేను క్యారవాన్లో ఉన్నాను, సార్ వాజ్ ఇన్ దిస్ క్యారవాన్, ప్యాకప్ అయిపోయింది, వీ వర్ గెటింగ్ రెడీ టు గో హోమ్. సడన్లీ సర్స్ టీమ్ మెంబర్ కమ్స్ అప్ టు మీ అండ్ ఈజ్ లైక్ సార్ నీకు పిలిచారన్నారు. ఐ డెంట్ హ్యావ్ అ క్లూ అసలు ఏం జరిగింది. నేను కిందకి వెళ్ళిపోయి నాక్ చేసి సార్ అన్నాను. యా కమ్, ఐ రిమెంబర్ ఐ ప్రామిస్డ్ యూ సంథింగ్ అని చెప్పి యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ సార్. ఎంత పెద్ద చిన్న మెమరీ కార్డ్ లో హౌ మచ్ స్టోరేజ్ ఇస్ దేర్. He sent Avinash also a shirt and you were also freaking out. No, when we were listen to this, we were in Manali షూటింగ్ చేసినప్పుడు సార్ మధ్యలో బిగ్ బాస్ కోసం వచ్చారు తెలుసు కదా. సో సార్ నాకు పిలిచి, అరే నువ్వు వేసుకున్న జాకెట్ ఉంది కదా ఇలాంటి చాలా బాగుంది, ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కడ కొన్నావు అని అడిగారు. సార్ ఇక్కడే మార్కెట్లో ఉంది, అది బాగుంది కానీ అంతే క్లోజ్ ఉంది కదా అన్నారు. లేదు సార్ అది ఒకటి ఓపెన్ ఉంటుంది అని. అరే ఐ ఆల్సో వాంటెడ్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. ఓకే అన్న, అయిపోయింది. కట్ చేస్తే సార్ తీసుకొచ్చి బిగ్ బాస్ వాళ్ళందరికీ ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్ అన్నారు కదా సార్, దట్ ఇస్ మై ఫ్యామిలీ అన్నారు. వాళ్ళు ఫ్యామిలీ లాగా అయిపోయారు అన్నారు. గుర్తుందా ఈ సీజన్? సో దట్ వాజ్ హీ బాట్ ఇట్ ఇన్ మనాలి ఓన్లీ. సో అలా జరిగింది అది. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఐ థాట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటారంటే of course we are all extended family. Yeah, members. So he remembers everything, he does it for everyone. I know. And ఒక రోజు నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు. He had arranged a dinner for us also there. There? Yeah. Nice dinner. Last day of shoot. Not last day, there was one more day. Sir. With sir, yeah. ఇంకా ఉన్నాయిలే డిన్నర్లు. ఆల్సో ఇన్వైటెడ్ శ్రీముఖి. Definitely sir. Lot of speculation sir. OTT రిలీజ్ అన్నారు, థియేటర్ లో రిలీజ్ అవుతుంది అది ఇది, బట్ ద బెస్ట్ థింగ్ ఇస్ థియేటర్ రిలీజ్ అవుతుంది అండ్ వి ఆల్ వాంట్ టు వాచ్ దిస్. అంటే పాన్ ఇండియా మెటీరియల్ అని అంటున్నారు, బట్ ఇట్స్ నాట్ అ పాన్ ఇండియా. అంటే లైక్ అన్ని భాషలు స్లోగా ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసి దెన్ దే విల్ గెట్ ఇంటు ఆల్ దట్. బట్ ఇలాంటి సినిమా హ్యాస్ టు బి సీన్ ఆన్ 70mm స్క్రీన్ ఓన్లీ అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ దట్ April 2nd it's coming up. చూసావు కదా స్పాన్ లొకేషన్స్ చాలా కష్టపడి అంత తిరిగి చేసాం. అండ్ డిజైన్ ఫర్ థియేటర్. మధ్యలో కోవిడ్ వచ్చి మరీ ఎక్కువ డిలే చేసేస్తే ప్రాబ్లం అని చెప్పి అనుకున్నాం. లక్కీగా థియేటర్ కూడా ఓపెన్ అయ్యి అందరూ వస్తున్నారు, చూస్తున్నారు సినిమాలు. సో వెరీ గుడ్, వేర్ ఆల్ వెరీ హ్యాపీ. సో అభిమానులందరికీ, లైక్ నాగార్జున గారి అభిమానులందరికీ, మన్మధుడు అభిమానులందరికీ, దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు సీ యూ ఆన్ బిగ్ స్క్రీన్ అగైన్, బికాస్ థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మా ఫస్ట్ సినిమా. సో వాట్ డూ యూ వాంట్ టు టెల్ దెమ్? నేను కూడా వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు షో దెమ్ ద ఫిలిం, వెరీ ఈగర్. అండ్ సినిమా అయిపోయింది, ది నెక్స్ట్ 15 days ఇస్ క్రూషియల్. సో అందరూ ఎక్కడో ఏదో కనెక్ట్ అవుతారు దీనికి. అండ్ very nice punchy commercial dialogues. Exactly. Like you said, that's what commercial means. Yeah, the dialogues actually. So all these are there. And I wish all my team members all the best. Thank you so much sir. Thank you The so back much. end guys all the best, and I wish myself all the best. We all wish you all the very best sir. Thank you Srimuki. Thank you so much sir, and we are eagerly waiting for the release of the film. సో April 2nd రోజున వైల్డ్ డాగ్ రిలీజ్ అవుతుంది అండ్ ద ట్రైలర్కే ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తే సినిమాకి మీరు ఎంత అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తారో తెలుసు. సో డోంట్ ఫర్గెట్ టు క్యాచ్ all of them in theaters on April 2nd. So this is Wild Dogs team signing. Actually sir, bye link meer chepte baguntundi. This is Wild Dog team signing off. Good night, love you all. Tada bye, nenu mi Nagarjuna. Thank you. All right, okay.